త్వరగా వచ్చింది. ఎర్లీ యాక్సెస్ ఓన్లీ ప్రైమ్ లెవెల్ 8 ఉన్న వాళ్ళకి మాత్రమే ఈరోజు ఓపెన్ అయింది. ఎర్లీ యాక్సెస్ 3 రోజుల ముందే ఓపెన్ అయింది. అండ్ నాకంటే ముందు 8,000 మంది ఈ బండిల్ తీశారు. ఓ అండ్ చలో లెటస్ గో లెటస్. ఓ భాయ్, నా దగ్గర ఆల్రెడీ ఒక క్రిమినల్ ఓన్ అయి ఉందంట. అండ్ నా దగ్గర ఎక్స్చేంజ్ చేయడానికి ఓ ఎల్లో క్రిమినల్ ఫైనల్లీ కేమ్ బ్యాక్. అండ్ బ్లూ క్రిమినల్ కూడా ఉంది అండ్ పర్పుల్ క్రిమినల్ కూడా ఉంది. నా దగ్గర అన్ని క్రిమినల్స్ ఉన్నాయి. ఆఖరికి ఐ హ్యావ్ రెడ్ క్రిమినల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం దీన్ని స్పిన్ అయితే చేద్దాం. ఓకే, 250 స్పిన్స్ అయితే కనుక గ్రాండ్ ప్రైజ్ ఇచ్చేస్తాడంట. సో 250 స్పిన్స్ చేయడానికి నా దగ్గర ఉందో లేదో చూద్దాం. ఓకే, సో నా లక్, ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ మై లక్ విత్ జస్ట్ 4 డైమండ్స్. డోంట్ రిమెంబర్ వీఆర్ రిచ్. చలో గోల్డెన్ క్రిమినల్ ఫస్టే వచ్చేస్తుందా? అరే యార్, జస్ట్ ఒక 3 టోకెన్స్ వచ్చినాయి. అండ్ దాని తర్వాత అండ్ చలో వెళ్దాం. 10+1 స్పిన్ డూయింగ్. ఫస్ట్ 10+1 స్పిన్ అన్నీ బయట కొట్టుకున్నాయి. 2 5 2. ఓ అండ్ ఇలాంటి ఎన్ని టోకెన్లు వచ్చినా నాకు వేస్టే తెలుసా. ఎందుకంటే టోకెన్స్ని నేను దీని కింద ఎక్స్చేంజ్ చేయగలను, అంతే తప్పిస్తే దాన్ని స్పిన్ చేయడానికి అయితే పనికిరాదు. ఎక్స్చేంజ్ కొట్టాను అనుకో, 1 టోకెన్కి ప్రీమియం రింగ్ ఓచర్ అంట. సో నేను ఇక్కడ ఓచర్ యూస్ చేసుకోవచ్చా? ఓ బాయ్, ఓకే. సో సంథింగ్ ఏయో ఓచర్స్ కింద కూడా ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. బట్ చలో వి స్టార్ట్ స్పిన్నింగ్. నా దగ్గర 7,000 డైమండ్లు ఉన్నాయి. 7,000 డైమండ్లతో రాకపోతే ఇంకేం చేయలేం. నాకు తెలిసి ఏ ఈవెంట్ కన్నా 8,000 డైమండ్ల కంటే ఎక్కువ తీసుకోడు. బట్ లెటస్ గో. 3 2 1. 1 5. అయ్యో, అన్నీ బయటే కొట్టుకుంటున్నాయి. నాకు జస్ట్ ఒక్క 1000 డైమండ్లు ఇచ్చేయలేవునా. సో చలో, ఇది 3వ స్పిన్ లెక్క. అఫీషియల్లీ 3rd స్పిన్. అరే, అన్నీ బయట క్లిక్ అవుతున్నాయిరా, లోపలికి ఒక్కటి కూడా వెళ్ళలేదురా. నాకు ఎన్ని వచ్చినా వేస్ట్ అనేది నా మైండ్లో ఇది రన్ అవుతుందిరా బాబు. ఓకే చలో, స్పిన్ చేస్తున్నా. అయ్యో 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 అయ్యో, అన్నీ బయటే తిరుగుతున్నాయిరా. నేను ఇంకా మా అమ్మ నాకేం తెలియట్లేదు మామ. ఇప్పుడు నాకు నిజంగా భయం వేస్తుంది. నిజంగా నాకు ఈ గోల్డెన్ క్రిమినల్ నా దగ్గర ఉన్న 6,000 డైమండ్లకు వస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. బట్ చలో, అప్పుడే నేను 50 స్పిన్స్ చేస్తానంటే వీ కెన్ డూ మేబీ. అరే, అన్నీ బయటే రా. 2 1 మీద ఉంటుందిరా. 1 ఏమీ రాలా. 105 టోకెన్స్ అయినాయి అంట నా దగ్గర. బట్ చలో లెట్ us గో. అప్పుడే 8,000 మంది తీసేసుకున్నారు. అయినా పర్లేదు, స్పిన్ చేద్దాం. ఒకటే ఉంది. 2 5s వస్తున్నాయి. నాకు ఎన్ని టోకెన్లు వచ్చినా వృధా, వేస్ట్. ఇప్పటికి నేను 1000 డైమండ్లు ఖర్చు పెట్టాను. ఎందుకంటే నేను 7,200 దగ్గర స్టార్ట్ చేసా. అది 6,200కి వచ్చింది. ఐ కంప్లీటెడ్ 5 స్పిన్స్. సో 60 స్పిన్స్ అయినాయి. మళ్ళీ ఇంకొక 1000 డైమండ్లు పెడుతున్నాం. ఇప్పుడు అన్నీ బయటనే కొట్టుకున్నాయి, ఏది లోపలికి వెళ్ళలేదు. మామ ఒక్కొక్క స్పిన్లో ఎన్ని టోకెన్లు వస్తున్నాయి చూడండి మామ. ఇప్పుడు 152 ఉంది. నెక్స్ట్ స్పిన్ చేస్తున్నాను. 10+1 స్పిన్. అర్రా అయ్యా మామ, వచ్చి స్కిప్ అయింది మామ. ఓకే, ప్రతి స్పిన్కి యావరేజ్గా ఒక 30 టోకెన్స్ అయితే వస్తున్నాయి మామ. మళ్ళీ ఇంకొక 200 స్పిన్. 2 3 2 5. అయ్యా, ఏంది బ్రో. చలో స్పిన్నింగ్ స్టార్ట్ చేద్దాం. బ్రో, ఇప్పుడు దాకా నా దగ్గర నుంచి ఇంకో 2 స్పిన్నులు అయితే నా దగ్గర నుంచి 2,000 డైమండ్లు తీసుకున్నాడు మామ వీడు. ఇంత కూడా కనికరం లేదు. కనీసం గ్రీన్ దాని మీద, మళ్ళీ గ్రీన్ అయితే ఒకసారి వచ్చేసింది, ఆల్రెడీ ఓన్ చేసుకుంది, మళ్ళీ రాదు కదా. 5,000 డైమండ్స్కి వస్తుంది అంట. సో చలో చూద్దాం. నేనైతే ఇప్పటికి 123 స్పిన్స్, రఫ్లీ 125 స్పిన్స్ చేసేసినట్టు. సో లెట్ us గో. ఆ 250 కంటే ముందు వస్తే గరీనా బాబాయ్ గ్రేట్ మామ, నేను ఒప్పుకుంటాను. అర్రే యార్, ఏం రాలేదు. 21+ పడిని. ఇప్పుడు నా దగ్గర 5,000 డైమండ్లు అయినాయి. బట్ స్టిల్ మనం అయితే ఇదైతే చేయట్లేదు. అండ్ మళ్ళీ ఇంకో 1000కి వచ్చేసాను దాదాపు. ప్లస్ 19 టోకెన్స్ అప్టైన్డ్. ఓహో, అదృష్టం లేదురా, అన్ని 5లోకి వెళ్తున్నాయిరా.
మన దగ్గర అయిపోయినాయి అన్నట్టు చూద్దాం. కానీ యానిమేషన్ చూడండి బ్రో, అసలు ఆ బండిల్ యానిమేషన్ ఏయ్ చాలా బాగుంది బ్రో. యానిమేషన్ ఎరగ తీసినాడు మామ. బండిల్ కూడా వైట్ కలర్ ఉంటుంది, దాంతోపాటు గోల్డెన్ అవుతుంది. సో చలో వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు ఈ 2 స్పిన్లతో ఇంకో 1000 డ్యామేజ్లు అయినట్టు. కరీనా బాబాయ్, నువ్వు ఆ 250 అవ్వక ముందు ఇవ్వరా, నేను ఒప్పుకుంటారా నువ్వు గ్రేట్ అని. కనీసం ఒక క్రిమినల్ ఇచ్చినా బాగుండు మామ, గ్రీన్ క్రిమినల్ ఇచ్చినా బాగుండు. ఇక్కడితో నేను 8000 డైమండ్లు స్పెండ్ చేశారా. స్కిప్ చేయు అంట, స్కిప్ చేయాలా? ఓ నాకు ఏకంగా 20 స్కిప్ చేయనా? ఓకే చలో నెక్స్ట్ స్పిన్ చాలా ఫాస్ట్గా స్కిప్ అని చేయమంటున్నారు. ఓ డి అమ్మ స్కిప్ టెక్నిక్. నాకు ఎన్ని నెంబర్ వచ్చింది? 8 7 9 9. అరే 8 7 6 5. ఓ డి అమ్మ మామ, ఎవరు మామ చెప్పింది స్కిప్ చేయమని? కొట్టినా బ్రో, స్కిప్ వచ్చింది. అండ్ ఫైనల్లీ ఐ ఓన్ 8799 ఫర్ ఇండియా ఫస్ట్ ఎడిషన్. నేను ఓపెన్ చెయ్యాలా ఓపెన్ చెయ్యొద్దా చెప్పంటారా? టుడే ఓపెన్ చేసేస్తున్నామమ్మా. ఓకే ఇది నాకు వచ్చిన బ్యాటిల్ కార్డ్ ఇదంట. నేను 2 కూడా ఎక్విప్ చేస్తున్నాను. అండ్ నా దగ్గర ఇప్పుడు అనవసరమైన టోకెన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? అండ్ గరీనా బాబాయ్కి జై. అండ్ నాకు ఎన్ని డైమండ్లు వచ్చిందో ప్లీజ్ డూ కామెంట్. మీరు కూడా సుమారు ఎస్టిమేషన్ వేసేసుకోండి. 250 స్పిన్స్కి దాదాపు దగ్గరకు వచ్చాక ఇదవుతుంది. ఓకేనా? సో నాకు ఎన్ని డైమండ్లు పట్టినాయో మీకు ఎన్ని డైమండ్లు పడతాయో క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ఎస్టిమేషన్ వేసుకొని డైమండ్లు టాప్ చేసుకొని స్పిన్ చేసుకోండి. నాకైతే అరౌండ్ 3K, అరౌండ్ నేను 7000 దగ్గర మొదలుపెట్టా. 7000 టు 6000, 6000 టు 5000, 5000 టు 4000, 4000 టు 3000, సుమారు 4000 డైమండ్లు అయితే పట్టినాయి అన్న. సో మీరు దానికి రెడీగా ఉంటే గో స్పెండ్. అండ్ దాంతోపాటు నేను మిగతా ఓచర్స్ ఇక్కడ ఉన్న వాటిని కూడా ఐఎమ్ ట్రైంగ్ టు క్లెయిమ్. సో అవతార్ ఉంది, అవతార్ కావాలి. సో అవతార్ తీసుకుంటాను. అండ్ దాంతోపాటు బ్యానర్ ఉంది, బ్యానర్ కూడా నేనైతే క్లెయిమ్ చేసుకుంటున్నాను. బాగుంది. ఒకవేళ ఇదే యానిమేషన్ బ్యానర్ ఎక్విప్ చేశాక ఆ పైన కనబడితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. దట్ ఈస్ ఎక్విప్ అవతార్ అండ్ బ్యానర్. ఓకే 2 కలిపితే చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటు నేమ్ చేంజ్ కార్డ్ నాకు ఇంట్రెస్ట్ లేదు. మ్యాజిక్ క్యూబ్ ఫ్రాగ్మెంట్స్ అండ్ మిగతా ఐ లీవ్. ఆ టోకెన్స్ ఎప్పటికన్నా అలా గుర్తుగా ఉంటాయి, దానికి మించి నేనేమీ చేయదలుచుకోలేదు. చలో ఫైనల్లీ ఇదిగోండి మామ. ఇది నాకు తెలిసి ఏమన్నా ట్రాన్స్ఫార్మ్ అయ్యిద్దా? అరే